ఏం దేవుడు అండి, గుడ్ హాయిగా ఉండనివాడు, ఫ్రీగా ఉండనివాడు, తాగనివాడు, తిన్నవాడు, సినిమా చూడనివాడు, స్టైల్ బట్టలు వేసుకునేవాడు, సిరాగా ఉంది కదా మనకి. దేవుడు అంటాడు ఇక్కడ ఎందుకు ఇంత జాగ్రత్తగా ఉండాలంటే క్షేమం కాదు కనుక. మిమ్మల్ని నన్ను పాపం చేయొద్దని ప్రభు ఎందుకు అంటున్నాడు అంటే దానివల్ల నష్టపోయేది మనమే కనుక. అవునా కదా? పిల్లలకి ఎందుకు ఓకే ఫోన్లు చూడదు, టీవీ చూడదు, ఎందుకంటే పిల్లలు అనుకుంటుంటే మా మమ్మీ డాడీ ఫోన్ చూడనివ్వరు, టీవీ చూడనివ్వరు, ఇష్టమైన బట్టలు వేసుకోనివ్వరు, ఆ జీన్ ప్యాంట్ అది వేసుకోనివ్వరు, వీళ్ళు హెయిర్ ఇలా విడిచిపెట్టే ఉడిపోకోరు, ఏమో మనం తప్ప ప్రపంచంలో మమ్మీ డాడీ అందరూ మంచులు అనుకుంటారు వాళ్ళు. కానీ మనకు తెలిసి మాట ఇలా ఇంటికి విరబోసుకుని వెళ్ళిపోయి పిచ్చి బట్టలు వేసుకుంటే లోకం మంచిది కాదు. ఆ స్కూల్లో టీచర్లు మంచోళ్ళు కాదు, స్కూల్లో చదువుకునే పిల్లలు మంచోళ్ళు కాదు, ఒక బస్సు డ్రైవర్ మంచోడు కాదు, ఒక ఆటో వాడు కూడా నమ్మలేని పరిస్థితిలో ఎలా దారుణంగా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారని చూస్తుండగా కదా మన పిల్లలు ఏం చేస్తుంటే స్టైల్గా బట్టలు వెయ్యం. వాళ్ళ జాగ్రత్త కోసమే కదా. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి అంటే హల్లెలూయా. బయట పిచ్చి అన్నీ తింటామంట, లేదా నేను ఇంట్లో చేసి పెడతాను కదా అమ్మంటది. ఎందుకు బయట తినవట్లేదంటే విరేచనలు పట్టుకుంటే ఆరోగ్యం పాడైపోతుంది, ఎవరికి నష్టం? దేవుడు అందుకే మనల్ని ఏమంటున్నాడంటే జాగ్రత్త జాగ్రత్త, గీత దాటి వెళ్ళకండి, అటు వెళ్ళకండి, మాయమైపోతారు, తప్పిపోతారు, ఎవరు ఎత్తుకుపోతాడు, అమ్మేసుకుంటాడు, కిడ్నీలు కళ్ళు అమ్మేస్తాడు, లివర్లు అమ్మేస్తాడు, గుండె అమ్మేస్తాడు. మరి జాగ్రత్త అంటుంటే ఎవరు వినట్లేదు. ప్రభు ఉన్నాడు ఆగండి, అక్కడికి వచ్చారు ఆగండి, అక్కడే రూల్స్ లేవు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఫ్రీ, మీరు ఎలాగైనా ఉండొచ్చు, పాపం ఉండదు. ఎందుకంటే సాతాను ఎక్కడ ఉంటాడు? అగ్ని గంధకం మండుగుండంలో మండుతూ ఉంటాడు కాబట్టి అక్కడ ఫుల్ ఫ్రీడమ్. అందుకే బైబిల్ అంటుంది పరలోకంలో జీవవృక్షం అంటే ఏంటో తెలుసా మీకు? సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ ఆశలన్నీ అక్కడ తీరుతాయి. ఎలా ఎంత ఫ్రీడమ్ అంటే ఆనందానికి అవధులు లేవు, హద్దులు ఉండవు ప్రియులారా, ఏ హద్దులు ఉండవు అక్కడ. కంప్లీట్ పరిపూర్ణమైన ఆనందము అండ్ పరిపూర్ణ సౌందర్యము గల సీయోను అంటాడు. చాలా ఎంతైనా అందంగా ఉండొచ్చు అక్కడ, ఎంతైనా ఆనందంగా ఉండొచ్చు అక్కడ, ఎంతైనా తినొచ్చు అక్కడ. ఏ రూల్స్ లేదు, ఏదో తోటలాగా అన్ని తినుకొని ఇది ఒకటే తినుకునే రూలే లేదు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అక్కడికి వచ్చేవరకు ఆగండి అంటే అస్సలు ఆగట్లేదు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత వరకు ఒక ధర్మశాస్త్రం దేవుడు ఇస్తున్నాడు. ఏంటంటే దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి.